आरएचएच फ्लैश न्यूज में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। रॉडी शीटर सोहेल पर पीडी एक्ट दर्ज किया जाए। तेलंगाना जर्नलिस्ट वेलफेयर एसोसिएशन ग्रेटर हैदराबाद के सदर एमडी सद्दाम हुसैन ने सहाफी मुबीन पर हमले की सख्त मजम्मत की। इन्होंने मीडिया से बात करते हुए कहा कि रियासत तेलंगाना में सहाफियों पर हमलों में रोज बरोज इजाफा हो रहा है। पिछली बीआरएस हुकूमत में सहाफियों को कोई तहफ़्फ़ुज़ नहीं था, कांग्रेस की हुकूमत में भी सहाफियों को कोई तहफ़्फ़ुज़ हासिल नहीं है। इसका मतलब है कि सहाफियों को तहफ़्फ़ुज़ का फुकदान है। तेलंगाना रियासती हुकूमत पर जोर दिया कि सहाफियों को फौरी तहफ़्फ़ुज़ फराहम किया जाए। सोहेल नामी रॉडी शीटर और इसके दोस्तों ने आधी रात को सहाफी मुबीन पर हमला करने की कोशिश की और इसकी हिफाजत के लिए आने वालों पर भी हमला करने की कोशिश की। सद्दाम ने पुलिस और हुकूमत से मुतालबा किया कि वो रॉडी शीटर के वाक़यात को रोके और इस बात को यकीनी बनाए कि ऐसे वाक़यात दोबारा ना हो। इन्होंने मुतालबा किया है कि रॉडी शीटर सोहेल और इसके दोस्तों को फौरी गिरफ्तार किया जाए और सुप्रीम कोर्ट की तरफ से दी गई जमानत पर अमल दरामद करते हुए इनके खिलाफ कार्रवाई की जाए। आइए सुनते हैं इस खुसूस में मजीद तफसील हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए देखते रहिए आरएचएच फ्लैश न्यूज। लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। అందరికీ నమస్కారం। నా పేరు మొహమ్మద్ సద్దాం హుసేన్। నేను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని। ముఖ్యంగా ఈ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న రాత్రి ముబీన్ మీర్జా అనే మా జర్నలిస్ట్ సోదరుని పైన కత్తిపోట్లతోటి కత్తి దాడి జరిగింది। అయితే ఆ విషయం పైన మేము మాట్లాడడానికి ఈరోజు మేము ఖండిస్తున్నాము। ఎందుకంటే సోహెల్ అనే రౌడీ షీటర్, ఏదైతే మైలార్ దేవ్పల్లికి చెందిన సోహెల్ అనే రౌడీ షీటర్ మా సోదరుడు అయినటువంటి ముబీన్ మీర్జా పైన కత్తితో దాడి చేశాడు। అతని అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు మరియు అక్కడ రక్షించడానికి వచ్చిన వారి పైన కూడా బీభత్సంగా దాడి చేసినట్టు మాకు సమాచారం అందింది। కాబట్టి మేము ఖండిస్తున్నాము। ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో జర్నలిస్టుల పైన ఎన్నో దాడులు జరిగాయి। అప్పుడు కూడా మేము ప్రశ్నించాము, వారిపైన ఖచ్చితంగా మేము కేసులు కూడా నమోదు చేయించాము। కాబట్టి ఈసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి। మేము అనుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జర్నలిస్టులకు మంచి జరుగుతుందంటే ఈ రోజు కూడా మా జర్నలిస్టులకు అసలు రక్షణ లేకుండా పోతుంది। కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జర్నలిస్టుల పక్షాన నిలబడుతుంది। కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు డీజీపీ గారు మరియు కమిషనర్ గారు తక్షణమే ఆ సోహెల్ అనే రౌడీ షీటర్ మరియు అతని అనుచరుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని పీడీయాక్ట్ చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాము। ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనం చూసాము। సుప్రీంకోర్టు నుంచి ఏదైనా జర్నలిస్ట్ పైన దాడి జరిగితే ఖచ్చితంగా 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా అనేసి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందిగా మేము పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాం। మరియు కోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది। మా జర్నలిస్టుల పైన ఎవరైనా దాడి చేస్తే మాత్రం, ఎందుకంటే ఈ రోజు జర్నలిస్టులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఏదైతే వార్తలు సేకరించి ఏదైతే ప్రభుత్వానికి తెలుపుతుందో అలాంటి సమయంలో ఇలాంటి దాడులు జరగడము మరియు ఆయన సోహెల్ చేసిన ఏదో ఒక పొరపాటు చేసినందుకు ఆ లింకు మా సోదరుడు అయినటువంటి ముబీన్ మీర్జా గారు ఆ న్యూస్ ఛానల్లో ఎక్కియడము, ఆ న్యూస్ ఛానల్లో ఎక్కించిన తర్వాత అది తీసేయమని బెదిరించడము, తీసేయకపోతే సంపుతానని బెదిరించడము మరియు ఈ రోజు ఆయనకు బ్లేడ్లతోటి దాడి చేయడం। ఒకవేళ ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యత? మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇలాంటి దుండగులను మాత్రం ఉపేక్షించే సమస్య లేదు। లేకపోతే ఈ రోజు ముబీన్ మీర్జా జరిగింది, రేపు నాకు కూడా జరగవచ్చు, రేపు మా సోదరుల మీద కూడా జరగవచ్చు। కాబట్టి ప్రశ్నించే గొంతుక మీద ఎవరి మీద అయినా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు మాకు రక్షణ కల్పించాలి మరియు ఇలాంటి ఘటనలు జరగకుండా వారిపైన ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే మాకు రక్షణ ఉంటుంది। ఎందుకంటే మేము మీకు సపోర్ట్ ఉంటాము, గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటాం। కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం। खवातीन के लिए बेहतरीन व यूनिक फैंसी मलबूसात का खजाना आमिना कलेक्शन। फैंसी सूट, साड़ी, खड़ा दुपट्टा, शरारा, फिश कट, रेडीमेड, गॉन, फ्रॉक व मैचिंग सेंटर, मुख्तलिफ साइज, न्यू डिजाइन, न्यू कलर का बेहतरीन कलेक्शन यहाँ सिर्फ आमिना कलेक्शन पर। आमिना कलेक्शन वाक़ई है रैन बाजार पुलिस स्टेशन, गांधी स्टैचू, मस्जिद आबेदी के करीब, याकुतपुरा पर। किसी भी जानकारी के लिए राब्ता करें प्रोपरेटर सैयद जुनेद 9177788903 पर।